అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న టాప్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, అలాగే టాప్ నిర్మాత మా సోదరుడు లక్ష్మణ్ గారికి, అలాగే మధు గారికి, నా మిత్రుడు సుమంత్, సుబ్రహ్మణ్యపురం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో వర్క్ చేయడం, సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెంటిమెంట్గా అందరూ నాకు కావాలండి అని అందరినీ పెట్టుకునే డైరెక్టర్ తను. అండ్ అంతేకాకుండా సంతోష్ వాళ్ళ ఫాదరు చాలా పెద్ద యాక్టర్ అండి. ఆయన స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారు కొడుకుగా యాక్ట్ చేస్తున్నారు. తను కూడా యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయితే బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పటం, నీలో స్కిల్స్ ఉన్నాయరా అని. కానీ ఇంత స్కిల్ ఉందనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే తెలిసింది. అంటే ఇట్లాంటి సబ్జెక్టు ఎన్నుకోవటం చాలా చాలా ధైర్యం ఉండాలి. అండ్ అలాగే మళ్ళీ మా సుమంత్కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రంగమార్తాండ సెకండ్ ఫిలిం చేస్తున్న మధు గారికి కూడా ఈ ఫిలిం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ యూనిట్ మీద అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి మా ఇంకో ప్రొడ్యూసరు సుప్రియ గారు ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్ అండి, అయ్యా నాకు డబ్బులు బాగానే ఇస్తారండి. అలాగే ఈ ఫ్యామిలీతో నాకు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల బంధం. అక్కడే నాగేశ్వరరావు గారు మా గురుగారు. ఆయనతో జనరల్గా ఎవరు జోకు లేరు. నాగార్జున గారు అలీ నాన్న ఒక్కడే ఉన్నాడు, వెళ్ళి ఏదైనా జోకి అంటుంటాడు ఆయన. అనగానే ఇంకా అక్కడే మేము ఇద్దరం కూర్చుంటే ఇంకా చాలా పాత విషయాలు, ఆ హీరోయిన్లు అప్పుడు ఏంటి మొత్తం ఎన్ని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అవన్నీ వినేవాడిని. అంటే అది ఒక ఏమంటారంటే వాళ్ళని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్న నేను వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తానని ఏనాడు అనుకోలేదు. నాగేశ్వరరావు గారితో ఆల్మోస్ట్ ఒక 40 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. ఆ అదృష్టం నాకు దక్కింది. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎందుకంటే ఆయన బర్త్డేకి నాకు బర్త్డే చెయ్యడు కానీ నాకే వద్దు, నేను కొంతమంది పేర్లు చెప్తారు, వాళ్ళకి పిలిచి వాళ్ళ చేతిలో ఏదైనా బంగారుతో ఏదైనా గాజు వేయండి అన్నారు. ఎవరి పేర్లు చెప్పారు అంటే అక్కినే నాగేశ్వరరావు గారు, ఆయన బర్త్డే, రాఘవేంద్రరావు గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు, కోడి రామకృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు నా పేరు చెప్పారు. ఆ రోజున రవీంద్ర భారతిలో అది వేస్తుంటే నిజంగా అప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది, ఇంకొక అమ్మ ఈ స్టేజ్ మీద ఉంది, ఇక మళ్ళీ ఇలా అమ్మ మా మంజు భార్గవి గారు. అండ్ అంతేకాకుండా ఇక ఈ సినిమాలో చేసిన నటీనటులు చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద ఉండటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సంతోష్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.